జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వినుచున్న మీ అందరికీ ఈ సమయమున మన రక్షకుడైన యేసు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కూడా రూతు గ్రంథము నుండి ఒక చిన్న సందేశాన్ని మనం విందామండి. రూతు గ్రంథము నుండి ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఒక క్లుప్త సందేశాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము రూతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు బోయాజు కోయువారు మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, ఈ బోయాజు తన పొలము కోయువారి మీద అధికారి అయినటువంటి వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, మోయాబు స్త్రీ అయినటువంటి రూతు బోయాజు పొలంలోనికి వచ్చి ఆ పొలములో పరిగె వేరుకుంటూ ఉన్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో పొలము యజమానుడైన బోయాజు పొలములోనికి వచ్చాడు. అక్కడ పని చేస్తూ ఉన్నటువంటి వారిని పరిశీలనాత్మకంగా చూస్తూ ఉన్నాడు. అయితే ఒక అన్నోన్ పర్సన్ అక్కడ కనిపిస్తూ ఉంది. ఒక తెలియనటువంటి వ్యక్తి అక్కడ కనిపిస్తూ ఉంది. ఎప్పుడు బోయాజు ఆమెను చూడలేదు. బోయాజుకు డౌట్ వచ్చింది, ఎవరీమే అని. అక్కడ పని చేపిస్తూ ఉంటాడు కదా లీడర్, ఆయన పిలిచాడు. ఆయన పిలిచి ఈమె ఎవరు అని అడిగాడు. అడిగితే ఆ పనివాడు చెప్తూ ఉన్నాడు, అయ్యా, ఈమె నయోమి యొక్క కోడలు. మీ బంధువురాలు ఉంది కదా, నయోమి యొక్క కోడలు. ఈమె మోయాబు దేశపు స్త్రీ. ఈమె మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీ ఈవిడ. అయ్యా, నేను మీరు పనలు కోసుకుంటూ ఉండగా మీ వెనక ఏరుకుంటాను, దయచేసి మాకు సెలవి అని రిక్వెస్ట్గా అడిగిందయ్యా. కాబట్టి ఆమెను ఏరుకోవడానికి నేను అనుమతించాను అని ఆ పనివాడు ఆ పొలము యజమానుడైన బోయాజుతో తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతులో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆమె ధీరురాలు. ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉంది, అయ్యా, మీరు పనులు వేరుకోండి, లేక పనులు కోసుకోండి, పని చేసుకోండి, మీకు నేనేమి అభ్యంతరకారణంగా ఉండనండి. మీ వెనక పడిపోయిన ఎన్నులు ఏరుకుంటాను, దయచేసి నాకు సెలవి అయ్యా అని అడిగింది. కాబట్టి ఈమెను మన యొక్క పొలంలోనికి అనుమతించాను. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఏమవుతుంది ఏరుకుంటే, ఏం మీ సొమ్మంతా ఏం పోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకూడదు. పెద్దవారి అనుగ్రహము పొందాలి అంటే, దైవానుగ్రహము మనకు కలగాలి అంటే, తగ్గింపు కలిగి లోకములో జీవించాలని నేను మీకు తెలియచేస్తున్నానండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అన్నారు. కాబట్టి రూతు దైవానుగ్రహము పొందడానికి గల కారణం ఏంటంటే, ఆమెలో ఉన్న వినమ్రత, ఆమెలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావమేనని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మనము కూడా అట్టి తగ్గింపు స్వభావము కలిగి, పరుషు పదజాలము వాడక, బాధపరిచేటువంటి మాటలు వాడక, నమ్రత కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి లోకములో మనం ముందుకు సాగుదాం. తప్పకుండా దైవానుగ్రహం మన మీద కూడా ఉంటుంది. మనలను కూడా దేవుడు మరలా రీస్టోర్ చేస్తాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెన్నికిడిలో దీవించి మన హృదయములు ఫలింప చేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మికిలి ప్రేమ గల మా తండ్రి, నాన్న మీకు వందనాలు. చెప్పబడిన ఈ మాటలు మా అందరి హృదయములో నాటబడినట్లుగా మీ కృపా సహాయమును దయచేయండి.
ప్రతి బిడ్డ ఈ మాటల ద్వారా బలపరచబడి ఆశీర్వదించబడినట్లుగా కృప చూపించాలని యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవున ఈ మాటలు ఎందరైతే వినుచు ఉన్నారో వారికి సకలలోక పరిశుద్ధులకు దేవుని కృప సదా తోడై నడిపించును గాక, ఆమేన్.